चायनम् शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन బాధ, నాలో బాధ. సంతోషంగా సాగిపోయే మా జీవితం తీరని లోటు మిగిల్చింది. జీవితం మనకి ధర్మం అధర్మం రెండూ నేర్పిస్తుంది. ధర్మం వైపు నిలబడ్డా, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, కానీ వెనకడుగు వేయలేదు. నా అనుకున్న వాళ్ళని నేను కోల్పోయా. నా పేరు మహి. మా ఊరు ఎర్రపాడు. అందాల అడవిలో చుట్టూ కనిపించే కొండల మధ్య ప్రేమతో నిండిన మనుషులు మనసు నిండా పలకరిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం. సుమారు 150 గడపలు కలిగిన ఊరు. కనపడితే పలకరిస్తాం, ఒంటరైతే తోడుంటాం, బాధలన్నీ పంచుకుంటాం, కష్టం వస్తే ఎదుర్కొంటాం. ప్రతి ఊర్లో జాతర జరుగుతుంది. మా ఊర్లో 3 ఏళ్లకు ఒక్కసారి జరిగే జాతర మా జీవితాల్ని మార్చేస్తుంది అనుకోలేదు. అయ్యో, అక్కడెవరు పడిపోయినట్లున్నారే. మల్లన్నలా ఉన్నాడే. మల్లన్నే. మల్లన్న, 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 ఏమైంది మల్లన్న? మల్లన్న, మల్లన్న. మన ఎర్రపాడు గ్రామస్తులకి తెలియచేది ఏమనగంటే
మన ఊరు నాయకుడైన నందా గారు వస్తున్నారు కాబట్టి మన గ్రామస్తులు మొత్తం పంచాయతీకి రావాలో. ఏందిరా అందరూ వచ్చారా? మా పొలాలు మాకు కావాలరా. పొలాలా? ఎవరి పొలాలయ్యా? ఇంకెవడ పొలాలు ఉన్నాయిరా? అవి మావే. అప్పుడు ప్రభుత్వం మీకు రాసి ఇచ్చింది కాబట్టి అవి మీవిరా. ఇప్పుడు ప్రభుత్వం మాది. ప్రభుత్వం బాగుపడమంటే బాగుపడనివర్రా మీరు. అదేంటయ్యా, పొలాలు మీవా? మా బ్రతుకు తెరువయ్యా. ఏంట్రా నోరులో ఇస్తుంది నిన్ను? మా బాబాయ్ మీద చేస్తావేరా నా కొడక. నా కొడుకు మీద చేస్తావారా? మీరు ఏది పడితే అది చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? పోయి చెప్పు మీ వాళ్ళకి. ఓటమి ఎరగని నియంతపై భూమి కోసం సామాన్యులు చేసే పోరే మా ఈ ఆదివాసుల పోరు. పిల్లలు, నేను నిన్న పాఠం చెప్పాను కదా, ఆ పాఠం పేరు చెప్పండి. ఏంటి సార్ నిన్న మీరేగా చెప్పారు, మర్చిపోయారా? అరే, నేను పాఠాలు చెప్పిన వాళ్ళు విదేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నారా. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారంటే క్రమశిక్షణ పట్టుదల వల్లేరా. మనం గుడికి భక్తి శ్రద్ధలతో వరాల కోసం వెళ్తాం, కానీ బడికి వచ్చే పిల్లలు మాత్రం క్రమశిక్షణతో పాటు గురువును గౌరవించాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళే జీవితంలో ఎదుగుతారు. తల్లిదండ్రులకు, గురువులకి గౌరవం తీసుకొస్తారు. వాళ్ళే ఉన్నత స్థాయిలో ఉంటారు. మీకు విషయం చెప్తాను, మనసులో ఉంచుకోండి. గుడిలో దేవుడు వరాలు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ బడిలో క్రమశిక్షణతో ఉంటే గురువు భవిష్యత్తు ఇస్తాడు. గురువుని ఎప్పుడూ హేళన చేయకూడదురా, తప్పు. ఇది మాత్రం జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండిరా. యారా పెద్దోడా, ఏందిరా ఆవేశం? పోయి ఎందుకురా ఆనందంతో గొడవ? వాడు ఎటువంటి వాడో తెలిసిందే కదరా. ఈ ఉన్నోడు ఎప్పుడు లేనోడి మీదే కదరా దౌర్జన్యం చేస్తాడు. మనమే అర్థం చేసుకుని బ్రతకాలి. వాళ్ళకి ఎదురు తిరిగి నిలబడగలమా? ఆ నందాగాడు, వాడి కొడుకు మనల్ని బ్రతకనివ్వర్రా. పంచాయతీలు నువ్వు వాడిని కొట్టినందుకు వాడు మనల్ని ఏం చేస్తాడు అని భయంగా ఉంది. నువ్వైనా ఆలోచించరా పెద్దడా. వాళ్ళకి దర్శనం బాబాయ్. మహి, నువ్వైనా చెప్పొచ్చు కదరా అన్నయ్యకి. ఇదిగో వాడే చేస్తున్నాడు. కృష్ణ, ఇప్పటి వరకు మాకు ఎదురొచ్చినోడు బతికినట్లు ఈ ఊరి చరిత్రలోనే లేదు. మీరు ముగ్గురు అనుకుంటా, ఇద్దరే మిగులుతారు. మర్యాదకి జాతర పూసేలు నాకు క్షమాపణ చెప్పాలి. రేపు జాతరలో ఏం జరుగుతుందో చూసుకుందాం.
ఏం మళ్ళా క్షమాపణ చెప్పిస్తానన్నావుగా, ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా క్షమాపణ చెప్పడానికి? ఇది 3 ఏళ్ళకి ఒకసారి జరుపుకునే జాతర, దీన్ని పాడు చేయకండి. ఆ తల్లి కోపం వస్తే ఊరే వల్లకాడైపోతుంది. అందరం సంతోషంగా జాతర ముగించుకొని తల్లికి మొక్కు తీర్చుకుని వెళ్దాం. సుడిగాలులు పడగాలులు విసిరను విలయం పిడుగాగని జడివానను చల్లెను ప్రళయం ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్నా వడికించి నిలబడినోళ్ళం తడబాటుల బడిలో పడి పెరిగిన వాళ్ళం జగనాకుల నడిలో మన నలిగిన వాళ్ళం పంచాకుల పోరలతో మన పంచ ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం ఎగసిపడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి ఓవరం మొరటుతనం మొండి ఘటం ఎరుగమట ఏకపటం నిప్పులతో చెలగాటం మనకి సంబరం అగ్గిసెక వాయుసెక నీటిసెక రాతిసెక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగమే అగ్నికణం వీరగుణం అణువణువు బతుకురణం ఆయుధమై అని చేసే ఆటవికులమే ఒక్కటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒక్కటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల నవాది జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల. రేయ్ ఏడికి? అడవిలోకి పోవద్దంటే పోతారేరా? మా తెలుసులే, పోవద్దురా అడవిలోకి. రండ్రా రండి. ఏం తెలుసు చెబితే అర్థం కాదా? చూడు చెప్పేవాడు. మిస్ అయిండ్రా నా కొడుకు. పిల్లలు కనపడటం లేదని తెలిసాక ఆవేదంతో అడవి మొత్తం నలుదిక్కులు ఎతకడం మొదలుపెట్టాం. ఈ
ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో వెతకండి రా, ఆ నా కొడుకు దొరకాలి, వెతకండి ఏ దిక్కునున్నా సరే. సూరి, సత్తయ్య, ఏం బావా దొరికిండా? ఆ నా కొడుకు ఈ రాత్రికే దొరకాలి. ఒరేయ్ ఎతకండ్రా, ఈ రాత్రికి ఎలాగైనా వాడు దొరకాలి. ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే లేరు మంచే ఉండొకటే వంచన కంచే మేలు కోరి మేలు కోడ ఏలు దేవుడే ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో పిల్లల్ని ఎదుగుతున్నారా? ఏమో సార్ ఎతుకుతున్నారేమో. దొరకరుగా. సార్ మీ బామ్మతో అంతా చెప్పాడు కదా సార్. దొరకరు దొరకరు దొరకరు. అగండ్రా నా కొనకల్లారా. మహి, రే మహి, మహి మహి. మహి ఆగండ్రా నా కొనకల్లారా. మహి మహి వెళ్ళరా, నన్ను వదిలేయరా, పిల్లలు ఆడున్నారో తెలిసిందిరా మహి. ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? మల్లన్న పిల్లల్ని తీసుకురావడానికి ఆవేశంగా వెళ్తున్నప్పుడు అదే సమయంలో మాకు తెలియని ఇంకో నిజం బయటపడింది. ఏంట్రా ఇలా వచ్చిండ్రు? అయ్యా నమస్కారం అయ్యా. ఇన్ని ఏళ్ళుగా మీ కామదాన్ మొత్తాన్ని బతుకంతా ఊడిగం చేస్తూ ఉన్నాం కదయ్యా. మా మీద దయ ఉంచి మా పొలాన్ని మాకు దానంగా ఇవ్వండి అయ్యా. అయ్యో అందులో ఏముంది, తప్పకుండా చేద్దామన్నాగా. ఏమిరో
ఏంట్రా వీళ్ళే దొరికారా స్కుతాన్న కొడక. అరే వీళ్ళు దొరికినారు కానీ ఆ మధువు కూడా దొరకలేదురో. అవునా నా కొడుకు దొరకలేదు. పిల్లల్ని మా మీద పంతంతోనే తీసుకెళ్లారని మేము అనుకున్నాం, కానీ వాడి పరువు కోసం తీసుకుపోయిందని మాకు అప్పుడే తెలిసింది. రే నందాగా రారా బయటికి. మా పిల్ల నీ దగ్గరే ఉన్నారని తెలిస్తే చస్తావు నా కొడక. ఆవేశంతో నేను చేసిన ఒక తప్పు వల్ల నా సొంత ప్రాణాన్ని నేను కోల్పోతాననుకోలేదు. అనయ్య లే అనయ్య, అనయ్య అనయ్య. ఉప్పలయ్యా ఏంటి మహి అక్కడే ఉండిపోయారు, లోపలికి రండి. ఏంటి మహి ఎలా వచ్చారేంటి? ఏంటి మహి ఇది? మల్లన్న ఏమైంది మల్లన్న?
అయ్యా మీరు చెప్పినట్టే చేశానయ్యా. నువ్వు చేస్తావని నాకు తెలుసురా. అయ్యా మరి ఉంటానయ్యా. సార్, మీరు ఉపాధ్యాయులు, పిల్లలకి మంచి ఏదో చెడేదో చెప్పేవారు, కానీ మీరే ఇలా చేస్తారనుకోలేదు. మహే వదిలేయి మహే, నేను పోలీసులకు లొంగిపోతా. మహే నన్ను వదిలేయి. మేకప్ అనే పులి మాలోనే కలిసి మమ్మల్నే తింటుందని మేము అనుకోలేదు. మన ఊరు గ్రామస్తులకి తెలియచేయనది ఏమనగంటే నందానే మన ఊరు గ్రామస్తులు అందరూ కలిసి ఎలవేశారు. రేయ్ మాతయ్య